ఆకర్షణీయ గ్రామాలు వార్డుల రూపకల్పనను పర్యవేక్షించేందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ప్రణాళిక విభాగంతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అనుమతులతో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల మంజూరును ప్రతి వారం ఈ కమిటీ పరిశీలించనుంది. స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలు ఇచ్చే సిఎస్ఆర్ నిధులతో ఆకర్షణీయ గ్రామాల రూపకల్పన కోసం వినియోగించనున్నట్టు మంత్రి యనమల తెలిపారు. ఇందుకు ఏపీ స్మార్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు వివరించిన ఆయన ప్రభుత్వం 89 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించిందన్నారు. అంచేత 15 కోట్లు ఈ సంవత్సరానికి మాత్రమే ప్రభుత్వం దగ్గర నుంచి ఈ కొద్దిగా కంట్రిబ్యూషన్ వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అంతా కూడా ప్రభుత్వం మీద పైసా భారం లేకుండా కంట్రిబ్యూటర్సు, కంపెనీసు, అదేవిధంగా మిగతా ఆర్గనైజర్సు ప్లస్ ఆ స్కీమ్కి ఏదైనా ఫైనాన్స్ చేయాలంటే 20%, 50% ఫైనాన్స్ చేయాలనుకున్నప్పుడు నాబార్డు ఫ్లోట్ చేస్తాం. నాబార్డు వాళ్ళు దానికి అప్పిస్తారు. 2 ఇయర్స్ మారిటోరియం ఉంటుంది. తర్వాత 5 ఇయర్స్లో తిరిగి పే చేయాలి. అది గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది.